పశ్చిమాసియా రణరంగంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రపంచాన్ని శాసించేటువంటి సూపర్ పవర్ అమెరికా ఇప్పుడు ఇరాన్ గడ్డ పైన తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతుంది. అజయం అనుకున్నటువంటి టెక్నాలజీ, అపర కుబేరుడి గర్వం ఇరాన్ క్షిపణుల ముందు తలవంచుతున్నాయి. ఆకాశంలో శత్రువు కంటపడకుండా విధ్వంసం సృష్టించేటువంటి F-35 యుద్ధ విమానం ఇప్పుడు ఇరాన్ దెబ్బకు విలవిల్లాడుతోంది. ట్రంప్ విసిరిన యుద్ధపాచికలు తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా మారుతున్నాయి. అగ్రరాజ్యం గుండెల్లో నిద్రపోతున్న ఇరాన్ అమెరికా గర్వాన్ని మట్టి కరిపిస్తూ సంచలనానికి ఇప్పుడు తెరలేపింది. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకే శాపంగా మారుతున్నాయి. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ఇస్తున్న గట్టి కౌంటర్లకు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తాజాగా అమెరికా వాయుసేన గర్వకారణమైనటువంటి F-35 యుద్ధ విమానం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ దాటికి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇరాన్ గగనతలంలోని అక్రమంగా చొరబడినటువంటి ఈ ఫైటర్ జెట్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ తన క్షిపణులతో వేటాడింది. గాల్లోనే క్షిపణి ఢీకొట్టడంతో విమానం తీవ్రంగా దెబ్బతిని ప్రాణభయంతో పైలట్ అమెరికా సీక్రెట్ బేస్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం దాదాపు పూర్తి స్థాయిలో ధ్వంసమైందని, దానిని ఇకపై వాడడం అసాధ్యమని ఇరాన్ స్పష్టం చేస్తూ క్షిపణి దాడికి సంబంధించినటువంటి వీడియోలను కూడా విడుదల చేసింది. ఇక నిజానికి ట్రంప్ అనుకున్న దానికంటే ఇరాన్ అత్యంత శక్తివంతంగా తయారైంది. F-35 అంటే సాదాసీదా విమానం కాదిది. దీని ఒక్కదాని విలువ సుమారు 800 కోట్ల రూపాయలకు పైమాటే. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును ట్రంప్ ఇలా యుద్ధ పిచ్చితో బుగ్గిపాలు చేస్తున్నారు.